యూట్యూబ్ బంధువులకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరుకు అక్షరానికి ఆవేదన. రచించిన వారు ఆసపు ఉషా గారు. ఇంటికి వచ్చి సోఫాలో కూర్చున్న అమృతకి ఉదయం జరిగిన సంఘటనే కళ్ళ ముందు కదులుతూ కలవరపెడుతుంది. ఆమెలోని ఆవేదన కన్నీళ్ళలా మారి బయటకు వస్తున్నాయి. మనసంతా భారంగా బాధగా ఉంది. ఏం చేయాలో, ఎలా రేపటిని ఎదుర్కోవాలో అర్థం కాక సోఫాకి చేరబడి కన్నులు మూసుకుంది. తల్లి కాచాయిని అమృతం దగ్గరికి తీసుకొని ఏం జరిగిందమ్మా అని ఓదార్చింది. కమ్మని కాఫీని ఇచ్చి అమృత కుదురుపరి కాఫీ తాగే వరకు ఎదురు చూసిన తల్లిని చూసి ఆమెకి జరిగింది చెప్పాలని అనుకుంటుంటే ఉదయం జరిగిందంతా ఆమె కళ్ళ ముందు కనిపించింది. ఉదయమే లేచి రోజు కంటే తొందరగా రెడీ అవుతున్న కూతుర్ని చూసి, ఏంటి ఈరోజు తొందరపడుతున్నావు? ప్రత్యేకంగా కూడా రెడీ అయ్యా? ఏంటి సంగతి అని ప్రశ్నించింది. అయ్యో అమ్మా, మర్చిపోయావా? ఈరోజు రిపబ్లిక్ డే కదా, స్కూల్లో జెండా వందనం ఉంటుంది, తొందరగా వెళ్ళాలి అని చెప్తుంది. త్వరగా టిఫిన్ తిని ముందు రోజు తెచ్చుకున్న సామాన్లతో బడికి చేరింది. మిగతా ఉపాధ్యాయుల సహకారంతో జెండా కట్టింది. పిల్లలు ఒక్కొక్కరుగా అందరూ వచ్చేశారు. పాఠశాల కమిటీ సభ్యులు కూడా రావడంతో వారిని ఆహ్వానించి గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి జెండాను ఎగురవేసింది. పిల్లలు చక్కని పాటలు పాడి అలరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెట్టిన వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ఇచ్చారు. వచ్చిన పెద్దవారికి, పిల్లలకి స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు పంచిపెట్టారు. ఒక సంతోషకరమైన వాతావరణంలో కార్యక్రమం పూర్తయింది. అందరూ వెళ్ళడానికి సిద్ధమవుతున్న సమయంలో గ్రామ సర్పంచ్ రాయుడు గారు మంది మార్బలంతో కారులో దిగారు. వచ్చి రావడమే అమృతను ఉద్దేశించి, ఏమమ్మా, జెండా వందనానికి మమ్మల్ని ఆహ్వానించలేదు? జెండాను ఎగరేసే హక్కు నాది కదా, మిగిలిన పాఠశాలలో నేనే ఎగరేశాను. ఇక్కడ నువ్వు కొత్త నియమాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావా? గ్రామ సర్పంచ్కు నువ్వు ఇచ్చే గౌరవ మర్యాద ఇదేనా అంటూ మాటల దాడి మొదలుపెట్టాడు. అమృత ఇది ఊహించలేదు. ఎంతో గౌరవించబడుతున్న చోట ఆమెకు అలా జరగడం మింగుడు పడకపోయినా అమ్మ నేర్పిన సంస్కారం, చదువు నేర్పిన విజ్ఞతతో దయచేసి విషయం ఏంటో లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి, వచ్చి స్కూల్లో కూర్చోండి అని ఆహ్వానించింది. అయితే రాయుడు గారి అనుచరులు కార్యక్రమానికి పిలవకుండా ఇప్పుడు గౌరవం ఎందుకమ్మా అంటూ ఎగతాళి చేశారు. అయినా లోపలికి వచ్చి మాట్లాడేదేం లేదు, ఇక్కడే విషయం తేల్చు అంటూ ఏకవచనంతో మాట్లాడారు. అక్కడి వారంతా మౌనంగా జరిగేది చూస్తున్నారే తప్ప ఒక్కరు కూడా స్పందించి మాట్లాడలేదు. వారందరినీ ఒక్కసారి చూసిన అమృత, సర్పంచ్ గారు, గణతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరవేసే హక్కు ఆ కార్యాలయ ఉన్నతాధికారికి ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రజాప్రతినిధులది. అందుకే కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాతే మా పాఠశాల ఆవాస ప్రాంత జనాల మధ్య మాత్రమే చేయాలని నిర్ణయించి ఈ విధంగా చేశాం అని వివరించింది. అయితే ఈ విషయాలేవీ తెలియదా? నీకంటే పెద్దవారు కూడా నన్ను ఆహ్వానించి జెండా ఆవిష్కరణ చేయించారు అని వెటకారంగా అన్నాడు. ప్రభుత్వం ఏం చెప్పిందో నాకు అనవసరం. ఎప్పటి నుంచో ఈ గ్రామంలోని ప్రతి పాఠశాలలో జెండా వందనం సర్పంచ్లు చేస్తున్నారు. నువ్వు ఇప్పుడు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చూస్తూ ఊరుకోను అంటూ అమృతకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కారు ఎక్కి వెళ్ళిపోయాడు. వెనకాలే అనుచరగణం తలొక మాట అనుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న పెద్దలు అతను అంతేలే అమ్మా, నువ్వు బాధపడకు అంటూ వెళ్ళిపోయారు. ఇదేనమ్మా జరిగింది. ఈరోజు నాకు జరిగిన అవమానం నాకు కాదమ్మా, అక్షరానికి, విఘ్నతకు జరిగినట్టుగా అనిపించింది. ఏమీ తెలియకపోయినా, అక్షరం ముక్క రాకపోయినా పదవి ఉందన్న అహంతోనే అతను అలా ప్రవర్తించాడు. చదువు నేర్పే గురువుకి ఇచ్చే గౌరవం ఇదేనమ్మా అంటే తల్లి ముందు తన ఆవేదనను చెప్పింది. కూతురు బాధను, ఆవేదనను అర్థం చేసుకున్న కాచాయిని ఆమెను ఓదార్చి, ఈ రోజుల్లో అధికారం ఉంటే అహంకారం పెట్టని ఆభరణం లాంటిదమ్మా. పదవిలో ఉన్న 5 సంవత్సరాలు పూర్తిగా అజమాయిషీ చేయాలనుకుంటున్నారు. ఇలాంటి వారిని ఉద్దేశించే ఆలు రావు కానీ అగ్రతాంబూలం కావాలన్నాడట అనే నాడు వచ్చింది. ఇలాంటి వారికి ఏమీ తెలియకపోయినా అన్నింటిలో తామే ముందుండాలని, అందరూ తమనే గౌరవించాలని ఆశిస్తారు. స్వార్థం మాత్రమే ఉందమ్మా ఈ రోజుల్లో. ఇలాంటి మాటలు పట్టించుకొని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన పని సరైనదైనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. బాధ అసలే వద్దు తల్లి అని కూతురికి చెప్పింది. అమ్మ మాటలు అమృతకి ఎంతో ఊరటనిచ్చాయి. ఒక గౌరవమైన వృత్తిలో ఉన్న తాను ఇంత చిన్న విషయానికి బాధపడకూడదని నిర్ణయించుకుంది. కష్టపడి పని చేసి
కష్టపడి పనిచేసి ఇలాంటి వారి ముందే ఎదిగి ఉన్నతంగా ఆదర్శంగా నిలవాలని, తన భవిష్యత్తుకి ఈ సంఘటన పునాది కావాలని నిశ్చయించుకుంది. ఉత్సాహంతో లేచి రేపటి కోసం కొత్త ఆశతో ఎదురు చూస్తుంది. సమాప్తం.